హైదరాబాద్ నుంచి టింకు రాస్తున్నారు. దుఃఖానికి కారణం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఒక వాస్తవం ఏమంటే సుఖస్య అనంతరం దుఃఖం, దుఃఖస్య అనంతరం సుఖం, చక్రవత్ పరివర్తంతే దుఃఖాని చ సుఖాని చ. దుఃఖం తర్వాత సుఖము, సుఖం తర్వాత దుఃఖము ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. ఒక చక్రానికి ఆకులు అంటారు వాటిని. ఆ ఆకులు ఎలా అయితే ఒకదాని వెంట ఒకటి వస్తుంటాయో అలాగా అని దాని అర్థం. కారణం ఏమిటి? మనస్సు అనేటువంటిది చంద్రుని యొక్క స్వరూపంగా భావిస్తూ ఉంటాం. చంద్రునికి వృద్ధిక్షయములు అనేటువంటివి వస్తూనే ఉంటాయి. అలా మనం ఏ కారణము లేకుండానే కొంచెంసేపు మనసు ఉల్లాసంగా ఉండడం, మరికొంతసేపు కొంచెం దుఃఖంతో విచారంగా ఉండడం మన మనస్సుని పరిశీలిస్తే అర్థమవుతుంది. ఎందువలన ఇది అంటే వ్యక్తికి సుమారుగా పుణ్యపాపలు సమానంగా ఉండేటప్పుడే మానవ జన్మ వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో పుణ్యము ఆనందాన్ని ఇస్తే పాపము దుఃఖాన్ని ఇస్తుంది. చాలా సహజం కదా. మరి పాపం అస్సలు లేకుండా మానవ జన్మ ఎందుకు వస్తుంది? రాదు. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ పాపం పుణ్యం రెండూ అనుభవించక తప్పదు కదా. అందువలన ఈ సుఖదుఖాలు రెండింటినీ కూడా అంగీకరించాలి. అయితే వాటిలో ఇంకా లోతైన విషయాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే సుఖము వలన మనం నేర్చుకునేది ఏమీ కనిపించదు, కానీ ఆ సుఖం మళ్ళీ కావాలనే భావన వస్తుంటుంది. ఏ సుఖమైతే మనం ఒకసారి అనుభవించామో అది మళ్ళీ కావాలనుకోవడమే నిజమైన దుఃఖం. ఎందువలన ఉండదుగా మళ్ళీను. ఎందువలన ఉండదు అంటే మనకు ఏదో వడ్డించారు, వడ్డించింది కలుపుకొని తిన్నాం, చాలా రుచిగా అనిపించింది. ఆ రుచిగా అనిపించిన దాన్ని మళ్ళీ బాగుంది కదా అని ఇంకోసారి కలుపుకున్నాం. కలుపుకుంటే ఏమైంది? అంత రుచి రాలేదు. అదే పదార్థం కానీ రుచి రాలేదు. ఎందుకు అంటే మొదటిసారి తిన్నప్పుడు ఉండే ఆకలి యొక్క స్థాయి వేరు, రెండోసారి తిన్నప్పుడు ఉండే ఆకలి యొక్క స్థాయి వేరు. కాబట్టి ఆకలి స్థాయి మారిపోతే రుచిలో తేడా వచ్చేస్తుంది. కాబట్టి రుచి రాలేదు అని అర్థం. అందుకనే మనకి సామెత ఏమిటి అంటే ఆకలి కొన్నవాడికి రుచి తెలియదు అనేటువంటిది సామెత. కాబట్టి ఆకలి రుచి ఎరగదు అంటుంటారు. కాబట్టి మనకు ఆ విషయాన్ని కనుక అర్థం చేసుకున్నట్లయితే సుఖము అనేటువంటిది పునరావృత్తమయ్యేటువంటి అవకాశం తక్కువ. అది పునరావృతం కావాలనుకోవడమే దుఃఖానికి కారణం. రెండోది పాపాన్ని అనుభవించడం అనేటువంటిది దుఃఖం అన్నమాట. కాబట్టి పుణ్యం నేను అనుభవిస్తాను, పాపాన్ని అనుభవించనంటే కుదురుతుందా? ఇప్పుడు తండ్రి గారు ఆస్తి ఇచ్చారు, అప్పు ఇచ్చారు, స్వీకరిస్తే రెండూ స్వీకరించాలి, లేదా వదిలేయాలి, పూర్తిగా వదిలేయాలి. అంతే తప్ప నేను ఆస్తి తీసుకుంటాను అప్పు మాత్రం తీసుకోను అంటే ఎవరు ఊరుకుంటారు? ఊరుకోరు కదా. అందువల్ల మనం చేసినటువంటి పాపం ఏదైతే ఉందో అది మనం అనుభవించక తప్పదు. కాబట్టి ఆ అనుభవించేదాన్ని దుఃఖంగా భావించకూడదు. భావించడమే అక్కడ దుఃఖం, భావించకూడదు. ఎందుకు భావించకూడదు అంటే అతి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మనకు సుఖానుభవానికి కొంత సమయం ఉంటుంది, దుఃఖానుభవానికి కూడా కొంత సమయం ఉంటుంది. దుఃఖానుభవానికే ఎక్కువ సమయం ఉంటుంది. దాన్ని మనం దుఃఖానుభవం అనే పేరుతో కాకుండా క్రియాశీలత అనే పేరుతో పిలిచినట్లయితే సమస్య పరిష్కారం అవుతుందన్నమాట. ఉదాహరణకి ఉద్యోగం చేయడం విషయంలో శ్రమ ఉంటుంది, అవమానాలు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, అలసట ఉంటుంది. ఎన్ని ఉన్నా దాన్ని చేస్తూనే ఉంటాడు. ఎందుకు చేస్తున్నాడు? ఇష్టపడి చేస్తున్నాడు కాబట్టి చేస్తాడు. ఇష్టపడడం దేనికోసం? దానివల్ల వచ్చే ఆదాయం కోసం. అంటే ఉదాహరణకి 5 రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడిపోతే ఇంకో 2 రోజుల పాటు విహారయాత్రలు తిరిగేయచ్చు వీకెండ్లో, అంతే కదా. అంటే దీని అర్థం ఏంటి? మనం 5 రోజులు శ్రమ పడితేనే 2 రోజులు సుఖపడేది. ఈ సత్యాన్ని గుర్తించినట్లయితే దుఃఖం అనేటువంటిది లేకుండా పోతుంది. కష్టం పడడం అనేదే అవసరం. అవసరం ఎంత గొప్పదంటే మన శరీరంలో కీళ్ళు పనిచేస్తున్నంతసేపు పనిచేస్తూనే ఉంటాయి. వాటికి విశ్రాంతి ఎక్కువ ఇచ్చేస్తే పనిచేయడం మానేస్తాయి. అయితే మీరు గమనించినట్లయితే ఈ ప్రాంతంలో ఉండేటువంటి కీళ్ళు జీవితాంతం పనిచేస్తూనే ఉంటాయి. ఎందుకంటే రోజు దాన్ని వాడుతూనే ఉన్నాం తినడం కోసం. అదే మిగిలినటువంటి కాళ్ళు చేతులు అయినటువంటి వాటిని వీలైనంత వరకు బద్ధకంగా కూర్చోబెడుతున్నాం. అందుకని కాళ్ళకి చేతులకు ఉండేటువంటి కీళ్ళ నొప్పులు తొందరగా వస్తాయి, ఇక్కడ మాత్రం నొప్పి రాదు. తాత్పర్యం ఏమిటి? శ్రమ పడుతూ ఉంటేనే శరీరం పనిచేస్తుంది.
శ్రమ పడుతుంటేనే మనసు పనిచేస్తుంది. కాబట్టి అవి పని చేయాలంటే నిరంతరం శ్రమ పడుతూనే ఉండాలి. దీన్నే ఆయుర్వేదంలో ఏమంటారంటే పరిశ్రమో మితాహారో భూగతావస్వినీ సుతో. భూమి మీద 2 అశ్విని దేవతలు ఉన్నారటండి. ఎవరండి వాళ్ళు అంటే పరిశ్రమ చేయడం, మితంగా ఆహారం తీసుకోవడం. ఇవి రెండూ చేస్తే జీవితాంతం అశ్విని దేవతల పర్యవేక్షణలో ఉంటే ఎంత ఆరోగ్యంగా ఉంటుందో అంత ఆరోగ్యము ఉంటుంది అని తాత్పర్యం. అందువలన శ్రమను శ్రమగాను, కష్టాన్ని కష్టంగాను, ఇష్టంతో దాన్ని కనుక గుర్తించి వినియోగించుకున్నట్లయితే అది ఆరోగ్యప్రదం. ఆ కష్టాన్నే దుఃఖంగా భావించినట్లయితే సమయాన్ని, శక్తిని వ్యర్థం చేసుకున్నట్టు.